సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలికి సంబంధించి 400 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ స్వార్థ బుద్ధితో యూనివర్సిటీ భూములను ఆక్రమించుకోవాలని, ఉద్యోగ కల్పనకు ఇది ఉపయోగపడుతుందని, ఇది ఐటీ హక్కు కనుక ఎంతో మంది యువతులకు ఇది ఉపయోగపడుతుందనే సాకుతో దీనిని ఆక్రమించుకోవాలని, కొన్ని వందల కోట్ల రూపాయల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడిందని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. కంచి గచ్చిబౌలి 400 ఎకరాల ల్యాండ్కు సంబంధించి 2 రోజుల క్రితం జేసీబీలతో తోటి వాళ్లు చెట్లను నేలమట్టం చేస్తూ ఉన్నటువంటి ఈ చర్యల పట్ల ప్రతిపక్ష పార్టీలు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ధర్నాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు సెంట్రల్ యూనివర్సిటీని ముట్టడించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వారందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. సెంట్రల్ యూనివర్సిటీ గేట్ల లోపలనే విద్యార్థులు నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని తాను ఊహించలేదని, 2 రోజుల సెలవుల కారణంగా అధికారులు ఎవరు అందుబాటులో ఉండరని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, విద్యార్థులందరూ ఏకమై దుశ్చర్యను అడ్డుకొని యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలని అన్ని యూనియన్ల విద్యార్థులందరూ కలిసి యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించి వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సండే మార్నింగ్ మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా జేసీబీస్ అన్నింటినీ తీసుకుని వచ్చి పోలీసులు తీసుకుని వాళ్ళు ఇట్స్ లైక్ ఇట్ డోంట్ హ్యాపెన్ ఇన్ క్విక్ ఆఫ్ సెకండ్స్. అందరికీ సండే మండే హైకోర్టుకి హాలిడే, స్టే అవుట్ తినడానికి కూడా కుదరదని చెప్పి వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకుని వచ్చి వాళ్ళు మా యూనివర్సిటీలోకి వచ్చి మా రోడ్డు మీదనే వాళ్ళు బ్యారిగేడ్స్ పెట్టేసి ఇటు అటు మా ల్యాండ్ మీరు రావడానికి వీల్లేదు అని చెప్పి అటు మేనేజ్మెంట్ సర్వీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మా యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్ కాకపోయినా మాకు ఎక్కడికైనా తిరిగే హక్కు మాకు ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్కి వేరే దగ్గర ల్యాండ్ చూపించారు అని చెప్పేసి పేపర్స్ ఏవి సార్ ఒక్క పేపర్ అందులో ఎంతవరకు నిజం ఉందండి? అది ఐ కెనాట్ స్పీక్ అబౌట్ దట్ వితౌట్ ప్రూఫ్. బట్ ది థింగ్ ఈస్ దట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ల్యాండ్ వేరే దగ్గర మాకు ఎక్కడైనా ఇచ్చారు అంటే ఐ వాంట్ పేపర్స్. దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ దే ఆర్ షోయింగ్ పేపర్స్. ఆల్రెడీ దే రిలీజ్ ద ప్రెస్ ఆల్సో. No, they are not talking with the student union. We have a lot of questions to ask the register and VC. They are not talking us. Before you coming, we went there in the admin block. We have banged their doors. No one is coming out. No one is answering any question. This is not right, na? Like every girl, like gender discrimination లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీస్ అందరూ మమ్మల్ని ఎట్లా లైక్ they just grabbed us. లైక్ ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయారు వ్యాన్స్లో వేసి. జేసీబీలతో చేసినప్పుడు ఏమైనా వన్యప్రాణులు ఏమైనా చనిపోయాయి? యా, మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock, సండే మార్నింగ్ 4 o'clock I can still remember the time. మేము అక్కడే ఉన్నాం వెళ్ళిపోయిన దగ్గర. ఇక లిజనింగ్ దట్ పికాక్స్ ఆర్ క్రైయింగ్. అవి అరుపు చూస్తే మీరు అంటారు అవి ప్రాణభయంతో ఎట్లా అరుస్తున్నాయని చెప్పి. జింకలన్నీ ఇవి వీళ్ళు తప్పుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అవి ఎదురుగదికి వచ్చేసి సౌత్కి వచ్చేసింది. నార్త్లో ఇవి ఉండేవన్నీ ఇక్కడే ఉంటాయి పికాక్స్ అన్ని. ఎన్ని చచ్చిపోయింది మేము ఒక జేసీబీ భయ్యా ఉంటే అడిగా. వాళ్ళందరూ తాగేసి వస్తే అడ్డొస్తుంటే ఏం చేస్తున్నారు, నైట్ టైంలో ఏం కనపడదు కదా అని అంటే అడ్డొచ్చిన వాటిని మేమేం చేయలేము కదా మేడం, వెళ్ళిపోతున్నాం అంతా తొక్కించుకుంటూ అన్నారు. మా అడ్మినిస్ట్రేషన్ అసలు స్పందించట్లేదు సార్. స్పందించుంటే ఇన్ని జరగవచ్చు. ఈసీ సార్ ఆర్ రిజిస్టర్ సార్, ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ స్పీక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద స్టూడెంట్ యూనియన్. అండ్ I also want to clarify one. This is not ABVP, this is not SFI. This is all HC students. But I just want to clarify that I don't belong to any political party in the student union. I am a HC student and he is a HC student. We are fighting as HC students. This is not any political party protest. Okay, this issue, your classes are losing. All classes are losing. Your valuable time is losing. But the VC okay. And the registrar is thinking that they come and give a press meet, then it will close now. But why they are not coming? Why they are shutting their mouths? They should be answerable, I guess. ఇంతమంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి స్టూడెంట్స్ అందరూ చేస్తున్నారు. మీరు అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ this is a central university. State government has nothing. State police people, they are okay. I know they are powerful, but they can't do anything. They can't come and rule us in our university. Even if we want to go to somewhere, they are just keeping the barricades in the middle of the road and they are expecting us to go back to our hostels and sleep. Literally from 4 days, no one in the campus are sleeping.
we don't know where to do the protest. Even if we are doing protest, police are like, they are not even allowing us to go near the helipad. I understand it's their land, but the road is ours. The road and the management building is ours. We have to go. They're not letting us to go. This campus is our home. We may miss our classes because to protect our home. We'll miss only one class or only 3 to 4 days class miss అవ్వచ్చు. అక్కడ ఎస్ఎన్ స్కూల్ డిపార్ట్మెంట్ ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ డిపార్ట్మెంట్ విచ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఆల్. ఇలాంటి దాంట్లో మీరు డెవలప్మెంట్ చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తాం, బిల్డింగ్స్ కట్టేస్తాం, అది ఎవరికైనా మంచి పద్ధతి కాదు. మాట్లాడి వదిలిపెట్టేసారు. కానీ జింకలు రేవంత్ గారు వేల జంతువులు లైక్ ఏమంటారు పండు పొలాలు ఉన్నాయి, గొప్ప డబ్బులు తెలిసి సగమే. కానీ పండు పొలాలు, జంతువులు, ప్యారెట్స్, డిఫరెంట్ స్పీస్ ఆఫ్ ప్యారెట్స్, అవి మనకి పొలం ప్యారెట్స్ కూడా మన పేరు కూడా ఎవరు పోతా ఉంటే హౌసల్ సర్వీస్ వచ్చినా కూడా మనకి ఐడియానే లేదు. అన్ని వెరైటీ స్పీసెస్ ఆఫ్ ప్యారెట్స్ కానీ ఇంకా ఉల్లిసి పండుతుంది. మీరు డిస్ట్రాయ్ చేయడం, ఎందుకు డిస్ట్రాయ్ చేయడం? డెవలప్మెంట్ చేయండి, అవుట్స్కట్స్లో డెవలప్మెంట్ చేయండి. మెయిన్ సిటీ సెంట్రల్లో ఉంది. దయచేసి ఇది ప్రభుత్వాన్ని మేము చెప్పాల్సింది ఒకటే, అండ్ అలాగే నైట్ వచ్చి విద్యార్థులు లేడీస్ ఇబ్బంది పెట్టకండి. దయచేసి ఈ గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే, ఏమైనా లీగల్గా కాకుండా ఈ యూనివర్సిటీ చక్కదాన్ని చేసేది. ఉన్న వన్యప్రాణులు అటవీ సంపద గురించి మరీ ముఖ్యం. ల్యాండ్ గురించి ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇక్కడున్న వన్యప్రాణుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఇక్కడున్న విద్యార్థులుగా మాకు ఉంది కాబట్టి, ఆ సోయి ఉంది కాబట్టి మాకు ప్రభుత్వాలు సోయి లేకపోవచ్చు. ఇక్కడున్న అడవుల మీద ఇక్కడున్న వన్యప్రాణుల సోయి లేకపోవచ్చు. ఇంకా ఇద్దరిని డిటైన్ చేశారు జ్యుడిషియల్ మిగతా స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీసీ కానీ మినిస్టర్ కానీ ఎందుకు అది మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి పొమ్ము కాస్తున్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మాకు సంబంధించి మా అక్నాలెడ్జ్మెంట్లో ఎటువంటి సర్వే జరిగింది. దాని తర్వాత మా ప్రభుత్వం ఇంకొక ఫోటో కాపీస్ 2004లో రిజిస్టార్ స్వయంగా ఉండి అక్కడ సంతకం చేసి మేము సర్వే చేస్తున్నారని ప్రభుత్వం రిలీజ్ చేశారు. ఈ అయోమయంలో విద్యార్థులు స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ యూనియన్ కానీ అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి క్లారిటీ స్టూడెంట్ యూనియన్ కూడా డిమాండ్ చేస్తున్నాయి, అడ్మిన్ డినై చేస్తుంది. ప్రభుత్వం చెప్తుంది నిజమా, అడ్మినిస్ట్రేటివ్ చెప్తుంది నిజమా అర్థం కానీ అయోమయ పరిస్థితులు విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్లో రిజిస్టర్ కానీ డీసీ కానీ స్పందించుకోవడానికి అది ఉండొచ్చు సార్. ప్రభుత్వాల నుంచి మన ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ లోపాయి ఇబ్బంది జరగవచ్చు అని విద్యార్థులు డౌట్స్ ఉన్నాయి. బట్ అది క్లారిఫై అది చెప్పలేము, బట్ క్లారిఫై చేసుకుంటాం. ప్రెస్లో ఒక నోటీస్ రిలీజ్ చేశారు, ఇంతకుముందు రిజిస్టార్ వేరే దగ్గర ఇచ్చాము యూనివర్సిటీ అని చెప్పేసి, దీని గురించి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు సార్? మాకున్న సమాచారం ఏమంటే అది పేపర్ మీదనే ఉంది. ల్యాండ్ ఎక్కడ అలాట్ చేశారు, ఏ ప్రదేశంలో అలాట్ చేశారు, ఫిజికల్ జియోగ్రఫికల్ ఎక్కడ అలాట్ చేశారు, ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం పేపర్ల మీద మాత్రమే ఇన్ని ఎకరాలు భూమి ఉందని మాకైతే సమాచారం. బట్ అది వాస్తవం కాదని ఒకవేళ భూమి ఇవ్వాలని అనుకుంటే ఈ ఐటీ పార్టీ ఏదో అక్కడ కట్టుకోండి. సిటీ నడుమ అంతేలా ఇంత ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఎకాలజీని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఇది అంతకుముందు లంగ్స్ సిటీ లంగా కేటీఆర్ పార్టీ దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలంటే ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం నుంచి ఏమనుకుంటున్నారంటే దీని ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, దాంట్లో మీరు కూడా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. దాని దృష్ట్యా దీన్ని ఎందుకని ఇంత పద్ధతి చేస్తున్నారు, కావాలని మీ వెనక ఎవరైనా ఉన్నారా అనేది అడుగుతున్నారు. మా వెనుక ఎవరు లేరన్నా, మేము ఒక పొలిటికల్ పార్టీ మోటివేట్ చేస్తున్నాం, లేకపోతే రాజకీయ ఎన్నికో ఉంటేనే మేము ఇంత ఉద్యమం మీకు అర్థమైపోతుంది. ఎటువంటి రాజకీయ పార్టీలు కూడా కేవలం విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రమేయం లేదు.
డెవలప్మెంట్ గురించి ఐటీ ఉద్యోగాల గురించి మాట్లాడుతుంది. డెవలప్మెంట్ ఓన్లీ గచ్చిబౌలి హైటెక్ సిటీ వేరే ప్రదేశాల్లో జరగాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డెవలప్మెంట్ జరగాలి. ఎందుకు మీరు ఆల్రెడీ చూస్తే ట్రాఫిక్ చాలా ఎక్కువైంది. చాలా ఏరియాలో చాలా భూములు డెవలప్మెంట్ కూడా ఈ యూనివర్సిటీ భూమి ఇది కావాలి. మనకు తెలిసి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం జగచంద్రలో భూమి తీసుకున్న ప్రయత్నం అట్లా జరిగినప్పుడు దర్శనాలు మనందరికీ అక్కడైతే రైతులు తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఇక్కడ ఎవరికి ఐడియా అవగాహన వచ్చి తెలంగాణ భూమి మనం ఏం చేసుకోవచ్చు, దానివల్ల ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఓటు బ్యాంక్ నష్టం జరగలేని కారణంతో తెలంగాణ భూమిని కావాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని తీసుకోవాలని ఒక్క లొసుగు ఏంటంటే 1974లో కేంద్ర ప్రభుత్వం ఏ భూమి అయితే అలాట్ చేసిందో అప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఒకే ఒక కారణం పెట్టి ఈ భూమి అంతా మార్చుకుంటుంది. 400 ఎకరాలతో వాళ్ళు ఆపుతారని మేము అనుకోవట్లేదు. ఇక్కడున్న 2000 ఎకరాలకు పైచుంటే మాది అనేది ఆశ్చర్యపోతారు. 400 ఎకరాలతో ఆగుతుందని అయితే మేము అనుకుంటున్నాం. ఈ ఉద్యమాన్ని ఎంటైర్ ఈ 2300 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మొత్తం కూడా హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడున్న వన్యప్రాణులు విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి. మా ప్రధానమైన డిమాండ్ ఈ భూమి ప్రభుత్వము ఈ విద్యాసంస్థ కేటాయించిన మాట రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు, అధినాయకత్వానికి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ నానమ్మనే ఈ 2300 ఎకరాలు యూనివర్సిటీకి అది వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్న ప్రభుత్వానికి తెలుసు. అయినా సరే కావాలని కూడా వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. మాకు మా భూమి మా పేరు మీద అప్పుడు చరిత్రలో లేదని తప్పు జరిగింది. బట్ ఆ చరిత్రను మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకునే అవకాశం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. ఇది మీ బాధ్యత. మీరు మా భూమిని మా పేరిట రిజిస్ట్రేషన్ ద్వారా ఇక్కడున్న వన్యప్రాణులను పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి.